హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. సో ఆ లేఖలో ఏం పేర్కొన్నారో అవన్నీ కూడా మీకు ఒకసారి అడుగుతాను. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని సూచన. 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించారా అని ప్రశ్న. ఉపాధి లేక ప్రజాభవన్ ముందే ఆటోను తగలబెట్టుకున్నా కనికరించారా అని నిలదీత. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్. ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి నెలకు 10,000 ఆర్థిక సహాయాన్ని అందించాలని సూచన. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరి మధ్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాటల యుద్ధం జరుగుతుంది. అండ్ రీసెంట్గానే కేసీఆర్ గారు కూడా ఎమ్మెల్యే పదవికి అతను ప్రమాణ స్వీకారం కూడా చేయడం చూసాం. మరి వచ్చే అసెంబ్లీలో ఎలా ఉంటుందంటారు? సో వీటి గురించి కూడా ఒకసారి చెప్పండి. యాక్చువల్గా కాంగ్రెస్ ఏదైతే 6 పథకాలు ప్రవేశపెట్టిందో అవి ఎక్కడైనా అంటే నాట్ ఓన్లీ ఈ పథకాలు ఏవైనా సరే ఒక మోస్తరు పర్సంటేజ్ వర్గీయుల వరకు మాత్రమే సాటిస్ఫైన్ ఇస్తాయి. ఎవ్వరు ఏ నాయకుడు కానీ ఏ ప్రభుత్వం కానీ 100% ప్రజలకి న్యాయం చేకూరాలిలాగా సాటిస్ఫై అయ్యేలాగా పథకాలు పెట్టించలేరు. ప్రతి దాంట్లో కూడా చిన్న చిత్తగా లోపాలు ఉంటాయి. ఇది ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అయితే మహిళలకి ఉచితం అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది ఎక్కడ సిటీలోనే ఆటో వాళ్ళకి ఇబ్బంది అంటే ఇంకా ఊర్లలో ఇంకెంత ఇబ్బంది ఉంటుంది? అంటే అక్కడ పాసింజర్స్ తక్కువ ఉంటారు. పాసింజర్స్ తక్కువే అండ్ మోర్ ఓవర్ బస్సెస్ కూడా తక్కువే. అలాంటప్పుడు ఆటోలు ఇంకా ఇబ్బంది పడిపోతారు కదా ఊర్లలో. ఇక్కడంటే ఆల్టర్నేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఎండ్ పాయింట్కి బస్సు ఉండదుగా ఇక్కడ. ఇప్పుడు కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఇప్పుడు అమీర్పేట ఉంది, అమీర్పేట నుంచి లోపలికి వెళ్ళాలి, లేదా ఒక కళ్యాణ్ నగర్ లోపలికి వెళ్ళాలి. బోరబండ వరకు అయితే బస్సులు ఉంటాయి, బోరబండ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. అప్పుడు మరి దానికి ఆల్టర్నేషన్ ఏంటి? ఖచ్చితంగా ఆటోలే ఉంటాయి, షేర్ ఆటోలు, మామూలు ఆటోలు. ఇక్కడే ఎంత సమస్య ఉన్నప్పుడు ఊర్లలో ఇంకా ఎక్కువ సమస్య ఉంటుంది కదా. అందరూ బస్సుల కోసం వెయిట్ చేసి వేలాడబడి వెళ్తారు కదా. అప్పుడు ఆ ఊర్లలో ఆటో వాళ్ళు ఇంకెక్కువ సఫర్ అవ్వాలి కదా. ఎక్కడెందుకు ఆటో వాళ్ళు సఫర్ అయ్యి ఆల్రెడీ 15 మంది సూసైడ్ చేసుకున్నారు అని అంటున్నారు కదా మీరు. ఆ 15 మంది ఎక్కడ వాళ్ళు? ఇక్కడ వాళ్ళ రూరల్ ఏరియా వాళ్ళ? రూరల్ ఏరియా వారు అయితే న్యాయమే. ఇక్కడ వాళ్ళైతే న్యాయమని నేను అంటే అలాగని అన్యాయం అని కాదు నా ఉద్దేశం. ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అంటున్నాను. ఎన్ని బస్సులున్నా, ఎన్ని మెట్రోలు ఉన్నా, ఎంత ఓన్ ట్రాన్స్పోర్ట్లు ఉన్నా ఆటోకు ఉండాల్సిన గిరాకీ ఆటోకు ఉంది, షేర్ ఆటోకు ఉండాల్సిన గిరాకీ షేర్ ఆటోకు ఉంది, సట్విన్కి ఉండాల్సిన గిరాకీ సట్విన్కి ఉంది. పర్టికులర్ ఏరియాల్లో పర్టికులర్ టైమింగ్స్లో కూడా అన్ని వేళల్లో అంటే నేను చెప్పలేను. కానీ జనరల్గా నష్టపోదు. ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రీ ఉచిత ఆడవాళ్ళకి ఫ్రీ అని అన్నారో మ్యాక్సిమం దానికే ఏలబడుతూ వెళ్ళడానికి వెయిట్ చేస్తారు. కాసేపు అయితే బస్సు వస్తుంది కదా, ఈ ఆటో వాళ్ళకి ఎందుకు 20 రూపాయలు ఇవ్వాలి? జనరల్గా ఆటో రేట్లు కూడా ఎలా ఉన్నాయంటే బస్సు మినిమం డిస్టెన్స్ 10 రూపాయలు అనుకోండి, ఆటో మినిమం డిస్టెన్స్ 20 రూపాయలు అయిపోయింది. అక్కడ 2 కిలోమీటర్ల 1 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా కదా. సో అలాంటప్పుడు ఇంతకుముందు బస్సు కోసం వెయిట్ చేశారు, 10 రూపాయలు మిగులుతుంది కదరా అని. ఇప్పుడు ఆ 10 రూపాయల గురించి కూడా ఆలోచించకుండా పూర్తి ఫ్రీ అనేసరికి ఇంకా అసలు ఆటోకి ఎవరు ప్రిఫర్ చేస్తారు? అది నష్టం జరిగింది కూడా. కొంతమంది దాన్ని బేస్ అయ్యి దాన్ని ఆధారపడి ఎవరెవరైతే రీసెంట్గా ఆటోని కొనుక్కొని లేదా అద్దెకి తెచ్చుకొని తిప్పుకోవడానికి దాని మీద జీవనోపాధి గడపాలనుకుంటున్నారో వాళ్ళు కొద్దిగా సఫర్ అవుతారు. ఎందుకంటే ర్యాపిడ్ వాళ్ళు కొన్ని వచ్చాయి కదా ఈ మధ్యకాలంలో. అటువంటి వచ్చిన తర్వాత ఆటోలకి కూడా వాటిలో యాడ్ చేశారు. క్యాబుల్లాగే బైకుల్లాగే ఆటోలు కూడా యాడ్ చేయడం వల్ల చాలామంది కార్లకి క్యాబులకి పెద్ద పెద్ద ఇన్నోవాలకి వెళ్లకుండా ఆటోని బుక్ చేసుకోవడం ర్యాపిడో ద్వారా కూడా మనం చూసాం కదా. ఓలాలు కానీ ఓలా ఆటో అని, ర్యాపిడో ఆటో, ఊబర్ కానీ చూసాం. సో అట్లా ప్రత్యామ్నాయ ఉపాధులు వెతుక్కుంటున్నప్పుడు బాగానే ఉండేది. ఎప్పుడైతే ఉచితం ఇది అనౌన్స్ చేశారో కొంత నష్టం అయితే జరుగుతుంది. దాన్ని ప్రతిపక్షాలు అనేసరికి ఖచ్చితంగా భూతత్వంలోనే చూపిస్తాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీని కార్పొరేషన్గా ఉన్నది గవర్నమెంట్లో విలీనం చేశారు, కేసీఆర్ గవర్నమెంట్లో చేశారు కదా. చేసినప్పుడు చాలామంది కొంతమంది అభిప్రాయం ఏంటి, ఇప్పటికే ఆర్టీసీ వాళ్ళు సరిగ్గా ఒక దగ్గర చేయెత్తిన ఆపర్రా. ఒకసారి బస్ స్టాప్లో వరుసగా బస్సులు ఉన్నాయనుకోండి, ముందు 2 బస్సులు ఉంటే 3వ బస్సు మళ్ళీ బస్ స్టాప్లోకి రాడు, వాడు పక్క నుంచి అలా వెళ్ళిపోతాడు.
ఇప్పుడు ఇది వరకు ఇప్పుడుకైనా ఆల్రెడీ 2 బస్సు స్టాప్ దగ్గర ఇలా వస్తూ వరుసగా 3 వస్తున్నప్పుడు 2 బస్సులు ఆగితే 3వ బస్సు మరి ఆగడు, ఇలా పక్క నుంచి ఆ బారికేడ్ లోపల నుంచి వెళ్ళకుండా బయట నుంచి ఇలా వెళ్ళిపోతాడు. మన నెంబర్ చూసి మనం వెళ్ళాలి లేదా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆపితే ఎక్కితే ఓకే. మరి ఏజ్డ్ వాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు ఎక్కలేని పరిస్థితి, ఆ బస్సు మిస్ అయినట్టేగా. ఇట్లాంటివి జరిగినప్పుడు కొంతమంది విమర్శించేవాళ్ళు, అబ్బా ఈ ఆర్టీసీ వాళ్ళ చేయెత్తుగానే ఆపరబ్బా, వీళ్ళు బస్ స్టాప్ దగ్గర ఆపుతారు, కొద్దిగా ఎక్కువ చేసి ఆపితే బాగుండు కదని కొన్ని విమర్శలు ఉండేవి. అలా విమర్శ ఉన్నప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ సరి చేశాక, అరే గవర్నమెంట్ చేస్తే ఇంకా ఆర్టీసీ వాళ్ళు అసలు వినరు రా బాబు అన్నమాట అనేవాళ్ళు కూడా ఉన్నారుగా. అలాగని అందరికీ ఆపాదిస్తామా? కాదు కదా. మంచిగా మనకు కొద్దిగా లగేజ్తో ఉన్నా కొద్దిగా ఆపండి అంటే, నేను ఇప్పటికి ఎన్నిసార్లు ఆర్టీసీ బస్సు ఎక్కానో అన్నిసార్లు కూడా ఈ స్టాప్కి నెక్స్ట్ స్టాప్కి మధ్యలో నాకు 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 1 km తర్వాత నా ఇల్లు ఉంటుంది ఒక స్టాప్కి. ఆ 1 km దగ్గరికి వెళ్తే కొద్ది రిక్వెస్ట్ చేసి అన్న కొద్ది టర్నింగ్ అన్న కొద్ది స్లో చేస్తే లగేజ్ ఫ్యామిలీ అంటే చాలామంది ఆపారు. ఇప్పటికి చాలామంది డ్రైవర్లు ఆపారు. ఎవరో ఒకరు అన్న ఇలా పెట్టొద్దన్న మధ్యలో అని ఒక ఆయన అలాగే కొంచెం విసుక్కున్నాడు కానీ కొంచెం ముందుకెళ్ళి ఆపాడు. ఇంకా అదే అలవాటు అయిపోద్ది అందరికీ అన్నట్టుగా. ఇలా నష్టంగా అదే చెప్తున్నాను కదా, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అరే ఆర్టీసీ వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ సైడ్ చేస్తే వీళ్ళు కనీసం కళ్ళు ఎత్తికెక్కిపోతాయరా, వీళ్ళు చెప్పిన మాట వినరా అనేవాళ్ళు ఉన్నారు. లేదు వీళ్ళు గవర్నమెంట్ చేయడం వల్ల హ్యాపీగా ఇంకా బాగా పనిచేస్తారు, లాభాల్లో ఆర్టీసీ నడుస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. ఏది కరెక్ట్ అంటారు? ఎవరు అనుభవం ప్రకారం వాళ్ళు ఎలా వస్తాయి సార్? ఎక్కువ మంది జనాలు తిరగడం వల్ల లాభాలు వస్తాయి. అంటే లాభాలు అంటున్నారు కదా సార్ ఆర్టీసీ బస్సులకి, కానీ ఇక్కడ మహిళలకు ఉచితంగా పెట్టారు కదా, లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? అదే మహిళలకు ఉచితంగా పెట్టిన వల్ల కొంత మేరకు నష్టం అన్న కానీ లాభం తగ్గుతుంది. ఎలా అంటే యాక్చువల్గా ఒక్క ఆర్టీసీ అంటే ప్రతి పల్లికి కూడా యాక్సెస్ ఉన్నది గవర్నమెంట్ ఆర్టీసీలే కదా. చాలా వరకు బాగా రూరల్ ఏరియా కూడా షేర్ ఆటోలు కానీ వీటి వల్ల ఉన్నాయి, కానీ ఆర్టీసీ వల్లే ఎక్కువ. లాంగ్ మాత్రం ఎక్కువగా ఆర్టీసీ వల్లే కదా. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్కి వెళ్ళేవి, ఇక్కడ నుంచి వెళ్ళేవి సూపర్ లగ్జరీలు కానీ వాల్వోలు అవి అంతర్రాష్ట్రానికి వెళ్ళేవి. మోర్ ఓవర్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇప్పుడు బాగా చేరువ చేస్తుంది. దానికి అనుసంధానంగా ANL పార్సిల్ అనేది ఉంటుంది. లేదంటే గవర్నమెంట్ ఆర్టీసీ వాళ్ళకి కూడా ఇప్పుడు కొంత ఆ వెయిట్కి ఎంత వెయిట్కి 30 కిలోల వరకు ఎంత ప్రైస్ అని, 50 కిలోలకి ఎంత ప్రైస్ అని కూడా పెట్టి ప్రతిదీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ సిటీలో చూసుకుంటే ప్రతి బస్ స్టాప్ దగ్గరకు కూడా టికెట్ కౌంటర్తో పాటు ఇలా పార్సిల్ కౌంటర్ని కూడా బుక్ చేసుకునే ఆప్షన్స్ ఇవ్వడం, త్రూ వాళ్ళని డ్రైవర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా చేస్తున్నారు. ఇంకొకటి కూడా నేను అంటే గత కొన్నేళ్ళుగా ఒక 5-6 ఏళ్ళుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లాంగ్ వెళ్ళే వాటికి ఒకరినే పెట్టేస్తున్నారు, డ్రైవర్ ఒక్కరే, ఇంకా కండక్టర్ ఏముంటారు, వాళ్ళే ఎక్కే వాళ్ళందరికీ టికెట్ కొట్టేయడం, వాళ్ళే తీసుకెళ్ళిపోవడం. సో అక్కడ ఒక మ్యాన్ పవర్ తగ్గించగలుగుతున్నారు కదా. సో ఒకరి శాలరీ తగ్గుతున్నట్టు అవుతుంది కదా. సో అది కూడా యాడింగే కదా. ఎక్కడెక్కడ వేస్టేజ్ ఉంటుందో దాన్ని కూడా చేస్తున్నారు. లేదు లాంగ్ ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళేవి, హైదరాబాద్ నుంచి వైజాగ్ బెంగళూరు వెళ్ళే వాటికి అయితే ఇద్దరిని పెడుతున్నారు, ఇద్దరు డ్రైవర్లే. ఒకరు రెస్ట్ తీసుకుంటారు, ఒకరు టికెట్ కొడుతుంటారు, వాళ్ళే డ్రైవ్ చేస్తుంటారు. సార్ ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళకి ఫ్రీయేనా మహిళలకు బస్సు? తెలంగాణ ఎందుకు ఫ్రీ ఉంటుంది? వైజాగ్ వరకు తెలంగాణ బార్డర్ వరకు ఫ్రీ ఉంటుంది, తర్వాత ఉండదు. తెలంగాణ బస్సు కదా, తెలంగాణ బస్సు అయినా తెలంగాణలో తిరిగే వరకు ఫ్రీ అన్నారు వాళ్ళు. తెలంగాణలో తిరిగే వరకు ఫ్రీ అన్నారు, కానీ ఆ రిజర్వేషన్ బస్సెస్కి అయితే ఇవ్వరు ఆప్షన్ నాకు తెలిసి. యాక్చువల్గా వీళ్ళు కూడా ప్రతిది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ స్టార్ అప్లై చేస్తారు కదా, అట్లా పెట్టేసి ఉంటే అయిపోయేది. ఓన్లీ పల్లె వెలుగు ఆర్డినరీ సిటీ బస్సుల వరకు ఫ్రీ అంటే సరిపోయేది. అన్నిటికీ పెట్టేతో ఉన్నది ఇబ్బందే. అది ఆర్టీసీకి మీరు అన్నట్టు ఆర్టీసీ కూడా కొంత నష్టం. కొంతమంది కనీసం అరే అబ్బా ఈ జెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీతో ఉన్నారు, ఎక్కాలనుకున్నారు, మొత్తం ఆడవాళ్ళే నిండిపోతారు, ఫ్రీ అని ఎక్కిపోతారు. ఇంకా మరి వీళ్ళకి ఛాన్స్ ఎక్కడ ఉంది? అరే కొద్దిగా 2 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటే దాంట్లో వెళ్ళొచ్చు కదా అనేవాడికి మనకు ఆప్షన్ లేకుండా అయిపోయింది కదా. సో అలా కొద్దిగా చూద్దాం. ఇప్పుడు స్టార్టింగ్గా మార్చారనుకోండి, మళ్ళీ వీళ్ళే విమర్శిస్తారు. ఇప్పుడు విమర్శించడానికి ఆప్షన్ లేక ఆటోను పట్టుకున్నారు, ఆటోను ఎవరో తగలబెట్టుకున్నారని ఇవన్నీ చెప్తున్నారు. మరి రేపు ఒకవేళ లేదు ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆటో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి మేము ఈ రూల్ కాస్త అమెండ్మెంట్ చేస్తున్నాం, ఓన్లీ పల్లె వెలుగుల వరకు ఆర్డినరీ సిటీ బస్సుల వరకు ఫ్రీ అని అన్నారే అనుకోండి, మీరు ఇచ్చిన పథకాన్ని కనీసం
నెల రోజులైనా అవ్వలేదు, మీరు నడిపించలేకపోయారు, ప్రభుత్వాన్ని నడిపిస్తారంటారు వీళ్ళే మళ్ళీ. ఎందులో పడిపోవాలి చెప్పండి. కాబట్టి రాజకీయాల పరంగా కొన్నిసార్లు వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ వల్ల సామాన్య ప్రజలు కూడా నష్టపోతుంటారు కొన్ని సందర్భాల్లో. చూద్దాం ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారు. దీనికి ఏం చేయాలంటే ఎలాగో ప్రజాపాలనను పెట్టారు కాబట్టి ప్రజాపాలనలోనే అందరికీ సర్వే అడిగేసి ఓపెన్ పోల్లో పెట్టేయాలి. ఇట్లా ఉంది, మీ అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఆటోలు అంటున్నారు, మీరేం చేయమంటారు అంటే ఓపెన్ పోల్లో పెడితే కొంతమంది ఇలాగా కొంతమంది అలాగే చెప్తారు కదా. చెప్పిన తర్వాత లేదు దీన్ని ఇలా కుదిస్తున్నాం, ప్రజాపాలనలో ప్రజల అభిప్రాయం మేరకు కేవలం ఆర్డినరీలు, సిటీ పల్లె వెలుగుల వరకే మహిళలకు ఉచితం అని ప్రకటిస్తున్నాం అన్నట్టుగా ఇచ్చేస్తే అయిపోయింది.